డ్యామ్ బ్లడీ టెర్రరిస్ట్. పబ్లిక్ ప్లేస్లో ఎలా ప్లాన్ చేస్తారు అసలు? ఇంతమంది జనాన్ని పెట్టుకుని. మేము పెట్టట్లా అలాగే. What? Come again? कभी बॉम्ब ब्लास्ट के बारे में सुना? ఇది కాఫీ షాప్ మిస్టర్, బార్ కాదు. బాంబ్ పెట్టడానికి కాఫీ షాప్కి బార్కి తేడా తెలియాల్సిన అవసరం లేదు. Are you serious? ఎక్కువ ఎక్సైట్ అవ్వకు. నా మనుషుల్ని గమనిస్తున్నాను. జస్ట్ 10 minutes కాము నేను వదిలేస్తాను. అసలు ఇలా 100 మందిని ఎలా చంపగలుగుతారు మీరు? ఇస్సాల్ పాపులేషన్ చార్ట్స్లో ఉన్న 100 మంది పేర్లు నెక్స్ట్ ఇయర్ ఉండవు. బస్ పూరా కామ్ ఖతం. ఆ లిస్ట్లో నీ పేరు కూడా ఉంటే తప్ పూరా కామ్ ఖతం. అసలు ఈ అటాక్ దేనికోసం, ఎక్కడ ప్లాన్ చేశారు, ఎప్పుడు పేలుద్ది? బస్ బస్ కర్తేరా ఇంటర్వ్యూ. మీకు ఎన్నో ప్రాబ్లమ్స్ ఉండదు, అందుకే దిగుతారు ఈ టెర్రరిజంలో. అయినా మీకు ఈ సిచ్యువేషన్ క్రియేట్ చేసిన బ్లడింగ్ పొలిటీషియన్స్, వాళ్ళని చంపాలి మీరు. ఇన్నోసెంట్ పీపుల్ ఎందుకు టార్గెట్ చేస్తారు? Yeah, innocent. These innocent people are choosing those bloody political leaders. इसलिए पहले ये लोगों को मारना चाहिए. నీలాంటి వాళ్ళ వల్లే నాలాంటి వాళ్ళు పుట్టుకొస్తున్నారు. ఎప్పుడైనా బాంబ్ బ్లాస్ట్లో పొలిటికల్ లీడర్స్ చనిపోవడం విన్నావా? మా కోపం ఎప్పుడు మీలాంటి జనం మీదే. సెల్ఫిష్ ఆర్గ్యుమెంట్తో ఎవరినైనా కన్విన్స్ చేసేస్తారు మీరు. నేనే కన్విన్స్ చేయగలుగుంటే నా ఫ్యామిలీని కోల్పోయేవాడిని కాదు. ఈ ఇన్నోసెంట్ పీపుల్ చూస్ చేసిన పొలిటికల్ లీడర్స్ వల్లే నా ఫ్యామిలీని కోల్పోయాను. వాహ్, నీ ఒక్కడికి ఇలా జరిగిందని నువ్వు చేసేది కరెక్ట్ అంటావా? ఇదే అన్నారు అందరూ, నీ ఒక్కడికి అని. ఎంతమందికి జరిగితే కరెక్టో లెక్కుందా? బస్ బస్ బంద్ కర్తేరా బక్వాస్. అక్కడెక్కడో నీకేదో జరిగిందని ఇక్కడ వీళ్ళని చెప్తావా? వింటున్నా కదా అని నీ ఇష్టం వచ్చినట్టు చెప్పమా. ఇప్పుడు ఈ బ్లాస్ట్లో 100 మంది చచ్చిపోతారు. 100 కోట్ల 100 మంది అనుకోవచ్చు కదా? అనుకోరు. ఎందుకంటే నాకు నష్టం కలిగించింది మీరు ఎలక్ట్ చేసిన పొలిటికల్ లీడర్స్, కానీ మీకు నష్టం కలిగించేది నాలాంటి టెర్రరిస్ట్. అక్కడే వచ్చిందంతా. మీరు చేసే ప్రతి పనికి ఒక వ్యాలిడ్ రీజన్. మోస్ట్ ఇన్నోసెంట్ అండ్ ఇర్రెస్పాన్సిబుల్ ఫుల్స్ మీరు. ఎవడో అయితే చెప్తాడు, వాడి మాటలు నమ్మి మూమెంట్లో దిగిపోతాడు. వాడి స్వార్థాని కోసం మిమ్మల్ని ఉపయోగించుకున్నారని తెలియదు మీకు. నీలాంటి వాళ్ళని ఈ పరిస్థితి తీసుకొచ్చిన మాలాంటి జనంగా నిన్ను నువ్వే ఈ ట్రాప్లో లాక్కున్నావు. నీలాంటి టెర్రరిస్ట్ మెంటలీ రిటార్డెడ్తో సమానం. పిచ్చోడి చేతిలో రాయి, నీలాంటి చేతిలో ఆయుధం, రెండూ ఒకటే. ఎందుకు వాడుతున్నారో తెలియకుండా వాడతారు. నీలాంటి వాళ్ళకి కావాల్సింది పనిష్మెంట్ కాదు, ట్రీట్మెంట్. నేనేం తప్పు చేయలేదు. నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరిని చంపుతారు. అది కరెక్ట్ అంటావా? జస్ట్ స్టాప్. దీనికంటే ఎక్కువసేపు డిస్కస్ చేసావంటే నువ్వు బతుకవు. ప్రాణాల మీద ఆశగా ఉంటే నికల్ చల్. జనం అంటే జనాభా లెక్కల్లో పేర్లే కాదు, उससे कुछ ज्यादा है, पहले वो समझ लो. Who is he? Why is he running? Why are you laughing? ఓకే, యు నో వాట్, ఐ జస్ట్ మేడ్ కంప్లీట్ ఫుల్ అవుట్ ఆఫ్ హిమ్. నేను టెర్రరిస్ట్ అని చెప్తే నమ్మేసి పారిపోతున్నాడు అదవా. ఇట్ వాస్ ఫన్, యు నో. నువ్వు ఉండాల్సింది ఇక్కడ. Why do you always keep playing pranks on people? ప్రాంకా? యు మిస్డ్ ఎ లాట్ ఆఫ్ ఫన్, యు నో. నేనేవేవో స్టోరీస్, ఏవేవో స్పీచెస్ చెప్తే నమ్మేసి పారిపోయాడు తెలుసాడు. నాకు తెలియని వాళ్ళు ఎవరినో చూపించి పారిపోమంటే పారిపోయాడు తెలుసాడు. జనాలకి మంచి క్లారిటీ